అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. కొంతమంది అడుగుతుంటారు, సార్ క్లోజ్డ్ రూమ్స్లో క్లోజ్డ్ ప్లేసెస్లో నాకు కొంచెము సఫకేటెడ్గా అనిపిస్తుంటుంది, ఆయాసంలాగా అనిపిస్తుంటుంది అని అడుగుతుంటారు. సో యూజువల్గా మీకు అండర్లయింగ్ ఏమన్నా రెస్పిరేటరీ ఇష్యూస్ లైక్ ఆస్తమా, సిఓపిడి ఇలాంటివి ఉన్నట్లయితే కొంతవరకు మీరు సఫకేటెడ్గా అనిపించే అవకాశం ఉంటుంది. ఇలాంటి కాంప్లికేషన్స్ ఏం లేనట్లయితే మీకు ఏదైనా యాంగ్జైటీ, ఫోబియా అండ్ ఇట్స్ లైక్ అంటే క్లోజ్డ్ సర్క్యూట్స్లో అట్లాంటి ఫీలింగ్స్ అన్నీ కూడా క్లాస్ట్రోఫోబియా అంటారు. అంటే క్లోజ్డ్ సర్క్యూట్లో ఒక రకమైన యాంగ్జైటీ, భయము అండ్ బ్రీతింగ్ డిఫికల్టీ లాగా అనిపిస్తుంటుంది. సో మీకు అండర్లయింగ్ హెల్త్ ఇష్యూస్ ఉంటేనేమో దాన్ని అడ్రస్ చేసుకొని మీ డాక్టర్కి కలిసి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో అలా కాకుండా మీకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా అనిపించినట్లయితే మీ యొక్క వర్క్ నేచర్ని డిస్టర్బ్ చేస్తుంది అంటే మాత్రం సైకియాట్రిస్ట్ని కలిసి కొంత కౌన్సిలింగ్ తీసుకొని మెడికేషన్ వాడినట్లయితే బెటర్గా ఉంటుంది. బట్ అది కొంతవరకు అనిపించి మీ యొక్క వర్క్ని డిస్టర్బ్ చేయనట్టయితే స్లోగా మీరు అక్లెమటైజ్ అయినట్లయితే దాని నుంచి బయటపడవచ్చు. ధన్యవాదాలు.